ఒక పాపులర్ హీరోకి సంబంధించి టీజర్ లేదా ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోలాహలం ఎలా ఉంటుందో దురాభిమానుల ట్రోల్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా మెగా మరియు నందమూరి హీరోల సినిమాలకు సంబంధించిన వస్తే సోషల్ మీడియా మొత్తం వారం రోజుల పాటు కలకలలాడిపోతూ ఉంటుంది. నేడు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఒక పక్క నందమూరి ఫ్యాన్స్ ఈ టీజర్ అద్భుతంగా ఉంది అంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరో పక్క ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య మెడలో త్రిశూలం పెట్టుకుని తిప్పుతూ విలన్స్ ని నరికే సన్నివేశం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. కానీ ఇతరులకి మాత్రం ట్రోల్స్ టఫ్ గా మారింది. ఈ షార్ట్ పై సోషల్ మీడియాలో చాలా ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. బాలయ్య మెడలో త్రిశూలం ఫ్యాన్ లాగా తిరుగుతుంటే ఒక నెటిజన్ దానికి గిరగిరా తిరుగుతుంది ఫ్యాను, నేను జగనన్న ఫ్యాను అంటూ ఒక ఎడిట్ ని రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జగన్ ఫ్యాన్స్ సైతం ఈ ఎడిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా చల్లని ధర్మీకూల్ అంటూ వచ్చే ఒక కమర్షియల్ యాడ్ ని ఎడిట్ చేస్తూ అఖండ 2 టీజర్లోని కొన్ని షార్ట్స్ కలిపారు. అది కూడా వైరల్ అవుతుంది. విశ్వంబర మూవీ టీజర్ విడుదలైనప్పుడు ఈ టీజర్లోని కొన్ని షార్ట్స్ తీసుకుని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి దయ్యాల కోట అంటూ కొన్ని ఎడిట్స్ వేశారు. అప్పట్లో ఈ ఎడిట్స్ సోషల్ మీడియాని ఒక ఊపేశాయి. మెగా ఫ్యాన్స్ అందుకు రివెంజ్ తీర్చుకుంటూ అఖండ 2 టీజర్ పై కూడా అలాంటి ఎడిట్ దింపేశారు. ఇది కూడా వైరల్ అవుతుంది. ఈ 3 వీడియోస్ ని కూడా చూసి మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హిమాలయాల పర్వతాల సమీపంలో జరుగుతూ వస్తుంది. పెహల్గాం ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమాపై ఫస్ట్ నుండి అంచనాలు భారీగా ఉండేవి. నేడు టీజర్తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి ఏ సినిమాకైనా సర్వసాధారణం కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బోయపాటి సీను కాంబినేషన్ కి ప్రత్యేకమైన ఆడియన్స్ అయితే ఉంటారు.